కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జీహెచ్ ఆవరణలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రోగుల సౌకర్యార్థం ఒక గొప్ప సేవా కార్యక్రమం జరిగింది. క్యాన్సర్ రోగులను ఒక విభాగం నుండి మరో విభాగానికి సురక్షితంగా, వేగంగా తరలించేందుకు వీలుగా 7.5 లక్షల రూపాయల విలువైన అధునాతన బగ్గీ అంబులెన్స్ విరాళంగా స్నేహశ్రీ వెల్ఫేర్ సొసైటీ మరియు దాత వెంకటరమణ సంయుక్తంగా అందించారు. ఈ బగ్గీ అంబులెను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ పాణ్యం, శాసనసభ్యురాలు గౌరు చరిత కలిసి లాంఛనంగా ప్రారంభించారు. చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగుల రవాణా కష్టాలను తీరుస్తూ స్నేహశ్రీ వెల్ఫేర్ సొసైటీ మరియు దాతశ్రీ వెంకటరమణ సాగర్ గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. 7.5 లక్షల రూపాయలు విలువ చేసే పర్యావరణ రహిత బగ్గీ అంబులెన్స్ ను హాస్పిటల్కు విరాళంగా అందచేయడం వారి సేవకు నిదర్శనమని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్కే ప్రసాద్ తెలిపారు. క్యాన్సర్ రోగుల బాధలను అర్థం చేసుకుని వారికి అండగా నిలిచిన దాతల సేవలను అభినందించారు. స్నేహశ్రీ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ పార్వతీదేవి, సంధ్య, ఇందిర స్ఫూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. నేను డాక్టర్ సిఎస్కే ప్రకాష్, డైరెక్టర్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు. ఈరోజు మాకు స్నేహశ్రీ ఫౌండేషన్ తరఫున సంగిశెట్టి గారి లక్ష్మీ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కొడుకు గారు, వాళ్ళ సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహశ్రీ ఫౌండేషన్ నుంచి కూడా అందరూ కూడా మాకు ఈ అంబులెన్స్ బగ్గీ అంబులెన్స్ ఇది మాకు డొనేషన్గా ఇచ్చారు. దీనికి నేను చాలా కృతజ్ఞతనే ఉన్నాను. ఎందుకంటే పేషెంట్స్ కొన్ని టెస్టులు అవి జనరల్ హాస్పిటల్లో కావాల్సి వస్తాయండి. పాపం వాళ్ళు ఈ ఎండలో నడుచుకుంటూ వాళ్ళు ఎవరో ఒకళ్ళు తోస్తూ ఇంకో మనిషి తోస్తూ వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఇంత ఎండలో రావాల్సి వస్తుంది. ఈ ఇబ్బంది అంతా కూడా ఈ అంబులెన్స్ మూలంగా తీరుతుంది అనుకుంటున్నాను. అంటే 100% తీరుతుంది అనుకుంటున్నాను. మా పార్వతమ్మ గారికి, డాక్టర్ పార్వతమ్మ గారికి, వాళ్ళ హస్బెండ్ గారు లక్ష్మి గారికి, ఇద్దరికి కూడా, శ్రీ లక్ష్మి గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చారు, రాగానే అడిగారు అనమాట, సార్ మీకు ఏమన్నా నీడ్స్ ఉన్నాయంటే ఇవన్నీ చెప్పాను అనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా మనలాంటి మధ్యతరగతి వాళ్ళే. వాళ్ళల్లో వాళ్ళ కష్టార్జితాన్ని మనకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను కూడా అంటే కష్టార్జితం అంటే వాళ్ళకి అంత పెద్ద సంపాదనలు, వేరే సంపాదనలు ఉన్న సంపాదనలోనే వాళ్ళు చక్కగా కొంత సమాజం సేవ కోసం చేస్తున్నారు. ఈ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వీళ్ళు నాకు ఇదివరకు అంటే నేను బ్రహ్మం రెడ్డి గారు అనే ఆయన ద్వారా, తర్వాత మా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ గారి ద్వారా మేము కొన్ని చేశాము. కాకపోతే వీళ్ళు ఉన్నారని నాకు తెలియదు ఇప్పటిదాకాను. ఒకసారి మాకు డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వచ్చారు. ఇదివరకు మా హాస్పిటల్కి ఒక కాటరీ మిషన్ ఇచ్చారు ఒకటి, ఈ సంస్థ తరఫు నుంచే. తర్వాత బర్న్స్ వాళ్ళకి కూడా బర్న్స్ వార్డుల వాళ్ళకి కూడా చాలా ఇది ఇచ్చారు. తర్వాత పీడియాట్రిక్ వార్డులో మానిటర్స్ అది ఇచ్చారు. వీళ్ళు అంటే ఒకటి తెలుగులో సామెత ఉంటుంది, మానవ సేవయే మాధవ సేవ. ఇంతకు మించి ఏమి ఉండదు. అసలు వాళ్ళ ఉన్న సేవింగ్స్లోను, శాలరీస్లోను కష్టపడి పక్కకు తీసి ఇస్తున్నారు. నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ దండబోయిన పార్వతీదేవి. స్నేహశ్రీ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను మేము స్థాపించుకున్నాము. గత 2 ఏళ్లుగా ఈ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. నేను దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంకా మా బృందం అంతా కూడా రిజిస్టర్డ్ బాడీ ఉంది. అందులో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా స్నేహశ్రీ ఫౌండేషన్ తరపున ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నటువంటి పేద బాల బాలికలకు సహకారం అందించాలి, బాలలకు భవిష్యత్తుని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించుకోవడం జరిగింది. ఈ సంస్థ తరపున మేమందరము కూడా, ప్రతి సభ్యులు కూడా, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి నెల జీతం రాగానే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వెంటనే అకౌంట్లో వేసేస్తారు. దాని తరపున మేము ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకున్నాం. అందులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ వార్డుకి మేము ఒక 2 వార్మర్సు, అలాగే వాళ్ళకి ఆపరేషన్కి సంబంధించిన కిట్ 2-3 సార్లు తీసి ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న పిల్లలకు దుప్పట్లు, తర్వాత పళ్ళు అట్లాంటివి పంచడం, తర్వాత బర్నింగ్ వార్డులో ఒక ఏసీని తీసి ఇవ్వడం, తర్వాత క్యాటరీ, ఇది మన ఆపరేషన్ థియేటర్లో ఉండవలసినటువంటి ప్రధాన సాధనం ఒకటి 1,60,000 వర్త్లో ఉన్నటువంటిది అది తీసి ఇచ్చాము. తర్వాత మనకి ఇక్కడ
క్యాన్సర్ వార్డుకి సంబంధించి డాక్టర్ ప్రకాష్ గారు డైరెక్టర్. మేము రాగానే వారి నీడ్ చెప్పారు, దానికి వెంటనే స్పందించారు. మేమంతా అమౌంట్ పే చేసుకోలేని నేపథ్యంలో మా సోదరుడు మన సంగిశెట్టి రమణ సాగర్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం, సంగిశెట్టి లక్ష్మయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ అమ్మగారు సంగిశెట్టి ఇందిరా గారు వచ్చారు. వారి శ్రీమతి సంధ్య వీరంతా వచ్చి వాళ్ళు దాదాపు 5 లక్షల రూపాయలు వారు దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. మా స్నేహశ్రీ తరపున మేము 1,25,000 రూపాయలు మొత్తం వారు తీసుకోవడానికి ప్రధానంగా సహకరించారు వారు మాకు. లేకపోతే అంత స్నేహశ్రీ నుంచి అంత ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఈ స్నేహశ్రీలో చాలామందిని మేము చేర్చాలని ఇంకా చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు కూడా దీన్ని మంచి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మంచి పేద బాలికలకు మనం భవిష్యత్తునిద్దాం. పిల్లలే ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, ఒక మంచి సిటిజన్ మనం ఈ దేశానికి అందించాలి, మనకు ఉన్నంతలో సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చాలా చేయాలనేటువంటి కోరిక ఉంది. అందుకు మా సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని ముందుకు తీసుకుపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు సహకరిస్తున్నందుకు మంచి పబ్లిసిటీ ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా సభ్యులే స్నేహశ్రీలో. ఈ స్నేహశ్రీని ఇంకా మేము పిల్లలకే కాకుండా మా నిధి పెరిగే కొద్దీ మేము మొత్తం చాలా కార్యక్రమాలకి ఇది వైడెన్ చేసుకోవాలనేటువంటి సంకల్పం కూడా మాకుంది. దీనికోసం ఇంకా జనం అందరూ చాలామంది ఏం చేయాలి సహాయం అనేటువంటి దృష్టితో చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ ఈ వేదికకు విచ్చేసి వాళ్ళు కూడా విరాళాలు అందించి ప్రతి పైసాను కూడా నయా పైసాను కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి పిల్లల కోసమే వెచ్చించేటువంటి సంస్థ ఇది. ఎట్లాంటి లోటుపాట్లు ఇందులో లేవు. చాలా పారదర్శకంగా పనిచేస్తుంది ఈ సంస్థ. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు, సభ్యులుగా సహకారాన్ని అందించవచ్చు అని కోరుకుంటూ, మాకు అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ శివకుమార్ గారు హెచ్ఓడి సర్జన్, నరేష్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి అమెరికా నుంచి డాక్టర్ బ్రహ్మం రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ ఈ హాస్పిటల్లో కూడాను ఒక అరుదైన డాక్టర్స్ లాగా మాకు అనిపిస్తూ ఉన్నారు. వీళ్ళ సహకారం కూడా మాకు ఎంతో ఉంది. ఇలా మేము ముందుకు వెళుతున్నాం. మిగతా అంతా కూడా ఇందులో చేరి ఈ సంస్థను బలోపేతం చేసి ఈ బాలికలకు పేదవాళ్ళు ఆసుపత్రికి వస్తారు, వాళ్ళకు మన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది స్నేహశ్రీ వెల్ఫేర్ సొసైటీ. ధన్యవాదాలు.